మనకు ఎదురు తిరగడానికి భయపడతారు. అమ్మితారు 1%. వాళ్ళకి ఎదురు తిరగాలని ఆలోచన ఉన్న భయంతో ఆడిపోతారు. కానీ అందులో ఒకే ఒకరు ఆ 1%ని తట్టి లేపి వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని గుర్తు చేస్తారు. అందులో ఆ అమ్మాయి కూడా ఒకటి. మాలతి, పద వెళ్దాం. ఏడికి? అన్విత వాళ్ళ ఇంటికి. భద్ర, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు అన్వితతో నీకు సరిగా పరిచయమే ఉందా? గట్లాంటి అమ్మాయికి ఏదో జరిగిందని నువ్వు ఎంత దూరం పోతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? గట్ల మాట్లాడుతున్నాను మాలతి. తను కూడా మనలాంటి ఒక అమ్మాయి. తనకి మనం కాకపోతే ఇంకెవరు నిలబడతారు చెప్పు? ఇంత పెద్ద కాలేజ్లో అమ్మాయికి సపోర్ట్ చేయడానికి నువ్వు మాత్రమే ఉన్నావా? ఆ అమ్మాయి ఎట్లా పోతే మనకి భద్ర. భద్ర, వాళ్ళు రాక్షసులని పోలీసే వచ్చి చెప్తున్నాడు. గట్లాంటి వాళ్ళతో వైరం పెంచుకుని వాళ్ళు ప్రశాంతంగా ఉండలేం భద్ర. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను భద్ర. మాలతి, నాకేం కాదు, నేను చూసుకుంటా, సరేనా? పద వెళ్దాం. నేను రాను భద్ర. నువ్వు నాకు మాట ఇచ్చినావు, నేను చెప్పినట్టు చేస్తా అని. ఇప్పుడు నువ్వు నన్ను కాదనిపోతే నిజంగా నీకు నాకు మాటలు ఉండవు. మాలతి. భద్ర, మన మంచి కోసం చెప్తున్నా. వద్దు, వెళ్ళకు. కాదు పోతాను అంటే నాతో మాట్లాడు. మాలతి, ఇప్పుడు నీకు చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ कोवन ने रिकॉर्ड करती हूँ అన్న నీకు బాయ్ ఫోన్ అడబెట్టి భద్ర ఏంటి అలా ఉన్నావు? ఓ నాకు చెప్పండి సిద్ధత